పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 5వ తారీఖు నాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు. ఈనాటి భక్తి కీర్తన రాజుల దినచర్యలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. వాక్యాన్ని చదువుకొని ధ్యానించుదాం. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములో మీరు చేతికర్ర తప్ప మరేమీ తీసుకొని పోరాదు. రొట్టె గాని జోలె గాని సంచిలో ధనము గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకులు తొడుగుకొనుడు కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదం మోపుదురో అచ్చటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండు. ఎవరు మేము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచికగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలి రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మన యొక్క హృదయాన్ని మనస్సును పవిత్రపరచునుగాక. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కీర్తనలో 119 105వ వచనం. సువిశేష పట్టణంలో 2 ప్రక్రియలు కలవు. యేసు వద్దకు వచ్చుట, చేరుట, యేసు వద్ద నుండి పంపబడుట. 12 మంది శిష్యులు ఎంపిక చేసి వారిని 2 చొప్పున పంపుచు యేసు వారిని వట్టి చేతులతో పంపక ఆత్మశక్తితో నింపి పంపారు. వారి పరిచర్య వస్తు రూపంలో కొలదిగా ఉన్నను ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడింది. మంచిని పంచుటకు, సైతాను శక్తులను వెడలగొట్టుటకు వారిని బలవంతులను చేస్తూ వారు పొందిన శక్తి దేవుని ప్రతిబింబించవలెనని, తద్వారా సువార్త ప్రక్రియ ప్రకటన ఫలభరితమవ్వాలని పవిత్ర ఆత్మతో నింపి ప్రపంచంలోని దుష్ట శక్తులను నశింపచేయుటకు, మంచిని పెంపొందించుటకు సంసిద్ధులను చేశారు. వారు పొందిన శక్తి దేవుని కృప మాత్రమే అని, తద్వారా వారు చేయు క్రియలు దేవుని ఉనికిని చాటాలని తెలియచేశారు. 12 మంది అపోస్తుల వలె మనము ప్రత్యక్షంగా యేసుతో జీవించినప్పటికీ దివ్య సంస్కారాల ద్వారా శ్రీ సభలో మనకు వసకబడిన ఆత్మ ప్రభావం వలన మనం సైతం వేద వ్యాపకులుగా ఆహ్వానమును పొంది ఉన్నాం. క్రీస్తు అనుచరుల వలె మీరు విశ్వాసమునకు ప్రతీకగా సమాజం నందు సువిశేష వెలుగులను ప్రసరింపచేయగలగాలి. మనం చేయు సువార్త పరిచర్యలలో దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం కలిగి నిజమైన శిష్యరికపు విలువలను పుణికిపుచ్చుకోవాలి, జీవించాలి. అనుదినము మన విశ్వాసమును బలపరుస్తూ, మన ప్రయత్నములను ఆశీర్వదిస్తూ, మన యందుగల వివిధ విధాలుగా తోడై ఉండును. మన వంతు బాధ్యతగా మన జ్ఞాన స్నాన పిలుపు ఆధారంగా విశ్వాస వికాసమును పొందుటకు యేసుక్రీస్తుతో నిండైన శిష్యరికపు బంధములను ఏర్పరచుకొని వృద్ధి చెందుటకు మనం సిద్ధంగా ఉన్నామా అని ఆలోచించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మార్కు సువార్తలో ప్రభువు తన 12 మంది శిష్యులను 2 చొప్పున పరిచర్యకు పంపడాన్ని చదువుతూ ఉన్నాం. సువార్త ప్రబోధం, బృంద పరిచర్య, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి.
వారి పరిచర్యలో స్వంత అవసరాల మీద ధ్యాస కంటే పరిచర్య మీదే దృష్టి నిలపాలి. అందుకే రొట్టె గాని జోలి గాని ధనము గాని తీసుకుపోరాదు. వాటి కొరకు దేవుని మీదే ఆధారపడాలి. ఆయనే వాటిని సమకూరుస్తాడు. పరిచర్యకు అవసరమైన వాటిని కూడా తెచ్చుకోవాలి. అవసరానికి మించిన సౌకర్యాల కొరకు ఎదురు చూచేవాడు పరిచారకుడు కాలేడు. మనం పరిచర్య ఎలా చేయాలి? అన్ని సౌకర్యాలు అమరిన ప్రదేశాన్ని ఎంచుకొని సువార్తను బోధిస్తున్నామా? లేక వసతులు సౌకర్యాలు పరిమితంగా ఉన్న సంతోషంగా పరిచర్య చేయగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ప్రభువు శిష్యులను ఎంచుకున్నది తనతో ఉండటానికి, ఆయన యొక్క వాక్కును విని ఆ వాక్కు ప్రకారం జీవించటం మాత్రమే కాదు, ఆ వాక్కును ప్రకటించటానికి కూడా ఈనాడు తన శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున పంపుచూ ఉన్నాడు. మరి వారు వెళ్ళి ఆత్మయందు పూరితులై దేవుని యొక్క సందేశాన్ని తెలియజేసి అనేక రోగులను స్వస్థపరిచారని మనం సువిశేష పట్టణంలో వింటూ ఉన్నాం. దేవుడు నీకు నాకు కూడా పవిత్ర ఆత్మ శక్తిని జ్ఞానస్నానం ద్వారా, భద్రమైన అభ్యంగం ద్వారా, దివ్య సప్రసాదం, పాప సంగీతనం, మళ్ళీ దివ్య సంస్కారాల ద్వారా ప్రభు మనల్ని నిండుగా మెండుగా అభిషేకించి ఉన్నారు. ఆ అభిషేకాన్ని మనతోనే ఉంచుకుంటూ ఉన్నామా, లేక ఆయన యొక్క సువార్తను నలుగురికి పంచుతూ ఉన్నామా? మరి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మనం పరలోక యాత్రికులం అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరి పరలోకం వెళ్ళాలి అంటే ఒక్కళ్ళు మాత్రమే కాదు, ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి పరలోకానికి చేర్చాలంటే ఇద్దరిద్దరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో వారి యొక్క జీవితాలు ఫలభరితమవుతాయి అని ఈనాటి సువిశేషం మనకు బోధిస్తూ ఉంది. మనం వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు సుఖాన్ని మాత్రమే కోరుకోక కష్టాల్లో, బాధల్లో, వేదనలో కూడా దేవుని సహాయాన్ని అర్థించినట్లు ప్రార్థించుదాం. దయగల దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు మన యొక్క సువార్త జీవితాన్ని ఫలభరితం చేయునుగాక. ఆమేన్. మనం తిన్నను, లేచినను, కూర్చున్నను, పడుకునను ప్రభు యొక్క సువార్త పట్ల ప్రీతిని కలిగి జీవించుదాం. ఆ దయగల దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప సదావకాశాన్ని జ్ఞాపకం ఉంచుకొని మన తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి మన మాటల ద్వారా, చేతల ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నడుము గడదాం. మరి అనేక మంది యేసు ప్రభుని తెలియని వారు, ప్రేమించలేని వారు, దేవుని యొక్క అద్భుతాలను పొందుకోలేని వారు అనేక మంది మన చుట్టూ ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు. ఒకవేళ మనమే అయి ఉండవచ్చు. ఈనాడు ప్రభుని అడుగుదాం. ప్రభువా, మా యొక్క సువార్త జీవితాన్ని ఫలభరితం చేయండి. నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయండి. ఆమేన్.